ఒకవైపు జిల్లా అధికారులు యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లో లేదంటున్నారు. మరి ప్రాక్టికల్గా చూద్దాం మనం ఇక్కడ చొప్పదండి కరీంనగర్ శివార్ ప్రాంతంలోని పలు గ్రామాల్లో రైతులతో ఉన్నాము. ఇక్కడ దీనికి సంబంధించి ఇది ఏ ఊరు, మీ పేరేంటి? యూరియా కొరత లేదంటున్నారు, ఉందా ఏంటి అసలు పరిస్థితి? ఎప్పుడు నాటేసింది? వెదరగట్ట గ్రామం వెంకటరమణారెడ్డి. ఇది మా వెంకరెడ్డి గారు అని మా రైతు సోదరులు నాటేసాను. అన్న, యూరియా అనేది 2 సంవత్సరాల కింద నుంచి మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం మేము సేటుకు ఫోన్ చేస్తే ఆటోలో మా గ్రామాలకు ఆటోలలో ఎన్ని బస్తాలంటే 2 బస్తాలు వచ్చేది మా పొలాల దగ్గరికి. మేము నాటేసినాక ఒక 15-20 రోజులకు యూరియా చల్లుకుంటాం. మళ్ళీ పుట్టకొచ్చే ముందు మళ్ళీ యూరియా చల్లుకుంటాం. నాటేసే ముందు మాత్రం కాంప్లెక్స్తోని నాటేసుకుంటాం. ఇప్పుడు మాకు ఒక్కొక్క రైతుకు ఒక 10 ఎకరాలు ఉన్నవానికి, 10-15 ఎకరాలు ఉన్నవానికి ఒక 100 బస్తాలు, అంటే దాదాపు 60-70 బస్తాలను వాడకం జరుగుతుంది. బస్తాలు కావాలంటే చాలా కష్టం ఉన్నది. మొన్న పోయిన 2 సంవత్సరాలు క్యూలో నిలబడ్డారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ క్యూలో నిలబడుతున్నారు. యాపని పెట్టింది, మరి స్టేట్ గవర్నమెంట్ పెట్టినరా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినరా మాకు అర్థమవుతలేదు రైతులకు. అన్ని గ్రామాలకు లేదు, అంతమంది రైతులకు లేదు, కేవలం కొన్ని పైలట్ ప్రాజెక్ట్ అని కొన్ని గ్రామాలకు పెట్టారు. అలా మా గ్రామానికి యాపని పెట్టారు. ఆ యాప్ వాళ్ళకి బుక్ చేస్తలేదు రైతులు. చాలామంది రైతులు చదువుకోని వాళ్ళు ఉన్నారు. చదువుకున్నా కూడా 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి చదువుకున్న రైతులే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి యాప్ కొట్టడం కష్టం. ఆ యాప్ కొట్టినా కూడా 24 గంటలు పోయి మందు బస్తాలు వస్తే తెచ్చుకుంటేనే మందు బస్తాలట, లేకపోతే మళ్ళీ యాప్ కొట్టాలట. ఇట్లా సమయాన్ని వృధా చేస్తూ మా రైతులు ఏదైతే పొలాలు దున్నుకొని నాట్లు వేసుకోవాలని పనుల మీద రైతుల పనులు పోతున్నాయి. మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అసలు మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? గుడ్డిగా రైతులను మోసం చేస్తుండ్రు. మరి అక్కడ మాకు యూరియా కొరత లేదని చెప్పి మేము టీవీలలో చూస్తున్నాం. యూరియా కొరత ఉన్నది వాస్తవం, ఇది అబద్ధం కాదు. ఇది 100 ఉదాహరణకి మీరు ఎన్ని ఎకరాల పంట పొలం వేస్తున్నారు? అందులో పొలం ఎంత, మన మక్క పెరడు ఎంత, ఏమేమి వేస్తున్నారు? మీకు ఎన్ని బస్తాల అవసరం ఉంటుంది? మేము దాదాపు మాకు 5.5 ప్లస్ దాదాపు నేను 12-13 ఎకరాల పొలం వేస్తా. ఒక 5 ఎకరాలన్నర మక్క వేస్తా. నాకు దాదాపు ఒక పంటకు 80 బస్తాలు, మొక్కకు పొలానికి మొత్తం 80 బస్తాల పైన పడుతుంది. ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఎన్ని తీసుకున్నారు? మేము ఇంకా ఇంతవరకు బస్తాలకు పోతాయంటే ఒక కొట్టంగా తాపికం కొట్టంగా ఒక 20 బస్తాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ నాట్లు వేసిండ్రు కదా, నాట్లు వేసినప్పుడు అడుగు మందుతో యూరియా వేయం, అడుగు మందుతో యూరియా. ఇంకొక 10 రోజుల తర్వాత మళ్ళీ యూరియా స్టార్ట్ చేస్తాం. వచ్చినాక అది వేసినాక మళ్ళీ పొట్టకు వస్తుంది. పొట్టకు వచ్చినప్పుడు మళ్ళీ యూరియా యూజ్ చేస్తాం. ఎందుకంటే జర మంచి గోల్కా రావాలి, మంచిగా రావాలని చెప్పి యూరియా చేస్తాం. అంటే గత ఖరీఫ్ సీజన్లో కష్టమైందా? చాలా కష్టం. ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ సీజన్లో కష్టమైంది. అంతకుముందు ఖరీఫ్లో చాలా కష్టమైంది. ఇప్పుడు ఈ యాప్ సిస్టమ్ పెట్టి ఇంకా మాకు పైలట్ ప్రాజెక్ట్ పెట్టి ఇంకా ఇబ్బంది చేస్తుంది. ఏం కోరుకుంటున్నారు మీరు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రైతులకు? సరే, మీరు రైతులకు యూరియా తగ్గించండి అని శాస్త్రవేత్తలు కానీ ప్రభుత్వాలు కానీ ఆదేశాలు ఇచ్చినా కూడా ఒకటేసారి మా రైతులను మార్చాలంటే చాలా కష్టం. మారడం అంటే అంచెలంచెలుగా మేము మారుతాం. మాకు ఒక అలవాటు అయిపోయింది గుడ్డిగా. మేము యూరియా వేస్తే మంచిగా ఎదుగుతుంది, పచ్చగా వస్తుంది, గొలుకు వస్తుంది, మాకు పంట పండుతుంది అని చెప్పి. మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు, అక్కడ ప్రధానమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు దయచేసి రైతుల మీద దయించి మాకు యూరియాను అందుబాటులో, అంటే మా యొక్క దుకాణానికి పోతే మాకు ఎంఆర్పి రేట్, ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పి రేటు మీద మాకు ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు దొరికేటట్టు మాకు కావాలి. అలాగే ఫ్యాక్స్ సెంటర్లు ఏవైతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళ కూడా మాకు ఇంతకుముందు మాకు ఎన్ని బస్తాలంటే అన్ని బస్తాలు ఫోన్ చేస్తే మేము డబ్బులు పంపిస్తే యూరియా వచ్చేది. వాళ్ళకు కూడా మాకు ఫ్రీనెస్ ఇచ్చి మాకు మందు ఎరువుల బస్తాలు దొరికేటట్టు మాకు ఈ 2 ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పి రైతుల తరఫున ఒక రైతుగా మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద చూశారు కదా, ఇదంతా కూడా ఇప్పుడు నాట్లేశారు. నాట్లేసినాక 15 రోజుల వరకు మళ్ళీ ఒకసారి యూరియా చల్లడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత పుట్టదశలో మరొకసారి. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తమకి భయాందోళనలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు రబీలో, ఖరీఫ్లో గతంలో కష్టపడ్డాము, మరి ఇప్పుడైనా ఫ్రీగా ఇవ్వండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులని గ్రాడ్యువల్గా ఈ యూరియా వాడకాన్ని తగ్గించాలని ఆలోచిస్తే మంచిదే, కానీ అంచెలంచెలుగా దశల వారీగా దీని మీద నియంత్రణ ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఖచ్చితంగా మా పంట పొలాలు ఏపుగా ఎదగాలంటే, పచ్చగా ఉండాలన్నా, అధికంగా దిగుబడి రావాలన్నా మేము అలవాటు పడ్డాము. కరెక్ట్గా మాకు కావాల్సినటువంటి రీతిలో ఎరువులను సరఫరా చేయని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్టు సుమంత్తో కలిసి చంద్రశేఖర్. సో వ్యవసాయ పంట పొలాల దగ్గర చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.